తల్లిని కసుకుంటూనే ఉంటాం, అది మీకు అందరికీ తెలుసు. కానీ తల్లికి యేసయ్య చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజుల్లో మనం ఇవ్వగలుగుతున్నామా? మనం ఇవ్వలేకపోతున్నామండి. ఎందుకంటే ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు తల్లి తండ్రి అంటే చాలా గౌరవించేవాడు, చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి. కానీ మనకి యేసయ్య మాదిరికరంగా మనకు చూపిస్తున్నారు. ఆయన మాదిరికరంగా ప్రతి విషయంలో కూడా మాదిరి చూపిస్తున్నారు. ఆయన శ్రమలు పొందటంలోనూ ఆయన ప్రతి విషయంలో కూడా మనకు మాదిరి చూపించి వెళ్ళారు. లేదంటే మనము నీకేం తెలుసయ్యా, నువ్వు దేవుడు, నువ్వన్నీ మంచిగా ఉన్నావు, మేము ఇలా ఉన్నాము అనేసి ఆయన ఎక్కడ ప్రశ్నిస్తామనేసి దేవుడు ముందుగానే మనకు అన్నీ చూపించి వెళ్ళారు. అయితే ఎఫెసీ 6:1-3 వచనం చదువుతామండి. ఎఫెసీ 6:1-3 వచనాలు చదువుతాము. దేవుడు చూడండి ఏది ఇచ్చాడు, మొదటి వాగ్దానం ఏది ఇచ్చాడండి? పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి. సన్మానించడం అంటే ఏదో చేయకుండా జస్ట్ వాళ్ళు ప్రేమిస్తే చాలండి. తల్లిని ప్రేమిస్తే చాలు. ఒక పట్టు చేయరాకర్లేదు, ఒక బంగారం అక్కర్లేదు. ఏమన్నా మమ్మీ నువ్వు తిన్నావా, అమ్మ నువ్వు బాగున్నావా, మనం ఎక్కడో ఉంటాం జాబ్స్లోనూ హాస్టల్స్లోనో, అయితే వేరేది అమ్మ నువ్వు తిన్నావా, ఎలా ఉన్నావా అని అడుగుతున్నామండి. ఈ రోజుల్లో అడగట్లేదు. బిజీ లైఫ్, సమయం లేదు, మనకి సమయము లేదు, టైం లేదు. తల్లి ఫోన్ చేయడానికి మనకు టైం లేదు అంటాము. ఒక్క మాట, ఆ ఒక్క మాట ద్వారా ఎంత సంతోషం అంటే మీరు ఏం పెట్టకపోయినా పర్వాలేదండి. ఆ తల్లిని మమ్మీని తిన్నావా, పడుకున్నావా, లేదా టైం సంథింగ్ ఏదో అంటే అసలు ఎంత సంతోషం అంటే మీరు ఏం పెట్టకపోయినా పర్వాలేదు. వాళ్ళు కష్టపడి చదివించి మీకు జాబ్లు వచ్చి అన్నీ చేస్తారు. కానీ మీరు ఒక్క మాట అంటే సరిపోతుంది. మీరు సంపాదించింది కూడా వారు ఆశించరు. వాళ్ళు ఎంత కష్టంలో మిమ్మల్ని చదివించారో పెంచారో అవన్నీ మర్చిపోతారు మీరు చిన్న మాట ద్వారా. కానీ వాళ్ళు రేపు టెక్నాలజీ ఎక్కువైపోయి తల్లిదండ్రులు కూడా పక్కకు పెట్టేస్తున్నారండి. తల్లిదండ్రుల్ని చాలా అసలు చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయాలు. మన క్రైస్తవుల్లో ఏంటి, అన్యుల్లో ఏంటి, తల్లిదండ్రులకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి. అందుకే దేవుని యొక్క రాకడ సమీపంలో మనం ఉంటున్నామండి. సమయం లేదండి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఎన్ని జరుగుతున్నాయి, భయంకరంగా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో కూడా ఏమన్నారండి? నిర్గమ 20:12 వచనంలో అందులో కూడా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నువ్వు సన్మానించినప్పుడు నీ దీర్ఘాయుషవంతుడు అవుతావు అంటున్నాడు. మీరు ఏమన్నా పెడితే దీర్ఘాయుషవంతులు అవుతారు అంటున్నారో కాదండి. జస్ట్ మీ తల్లిదండ్రులు ప్రేమిస్తే చాలు. నువ్వు చదువు విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా నీ తల్లిదండ్రులని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతాం మనం. లేదంటే మన చదువు, మన అందము, మన జ్ఞానము మనలో ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలి. మన దేవుని యందు భయభక్తులు కలిగి మన తల్లిదండ్రులు సన్మానిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. కానీ ఇవాళ రేపు మన తెలివి, అందము, మన జ్ఞానము ఏవేవో ఇప్పుడు పెద్ద పెద్ద జాబ్స్ వచ్చేసి తల్లిదండ్రులు పక్కకెట్టేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు లేకుండా మీకు లైఫే లేదు. అలాంటి తల్లిదండ్రులు గౌరవించాలండి. ఈరోజు దేవుడు వాక్యంలో సెలవిస్తున్నారు కదా, మరి ఆయన అంత బాధలో ఉంటాడు. అదే మనకు చిన్న బాధ వచ్చిందంటే మన పేరెంట్స్నే లెక్క చేయాలి. ఆయన శిలువ మీద అంత బాధపడుతూ కూడా శిష్యుల్లో ఒక ఆయనకి ఇదిగో నీ తల్లి అని అప్పగిస్తున్నారు. మనమైతే మన తల్లి బాధ్యత ఎవరికైనా అప్పగిస్తామండి? మనమే తీసుకోము. తల్లి బాధ్యత మనమే తీసుకోలేము. అలాంటి యేసయ్య అంత బాధలో ఉన్నా కానీ మనకి మాదిరి చూపిస్తున్నారు. తల్లిని ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి అని మనకు మాదిరి చూపిస్తున్నారండి. ఈ రోజుల్లో మనం కూడా యేసయ్య కలిగిన మనసు కలిగి ఆ దేవాతి దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం పాటిద్దామండి. మనకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో కూడా ప్రతిదీ కూడా చాలా విలువైనది. అలాగే మత్తయి సువార్త 15:4-5 వచనాలు చూసినట్లయితే ఇక్కడ లేఖనాల్లో ఏమి రాసిందండి? తల్లినైనను తండ్రినైనా దూషించేవారు శాపగ్రస్తులవుతారనేసి ఉంది. అయితే మనం బైబిల్ చదువుతున్నట్టయితే అసలు తల్లిని కానీ తండ్రిని కానీ మనం అవమానపరచమండి. ఫస్ట్ ప్రాధాన్యత వారికి ఇస్తాం. వారికి ఇచ్చినప్పుడే మనకు మంచి లైఫ్ ఉంటుందండి. మ్యారేజెస్ అయినా కానీ, అది మనం ఒక ఇంటికి వెళ్ళినా కానీ
పెద్దవారికి ఎప్పుడైతే గౌరవిస్తామో పాతకాలంలో అనేవారు పితృదేవో భవ మాతృదేవో భవ అనేసి ఒక మంచి గౌరవం. ఇప్పుడు అలాగడి లేవండి, ఎందుకంటే చాలా మారిపోయింది లోకం. కాబట్టి అలాగడి లేవు. మనం క్రైస్తవులుగా మనం మాదిరిగా ఉంటూ మన కొలిక్స్లోనే కానీ మనం పనిచేస్తున్న చోటే కానీ మనం మాదిరిగా ఉండి క్రీస్తు యేసు యొక్క ప్రేమను మనం అందరికీ చూపించాలండి. మొదట మనం మారాలి. మనం చూపించినప్పుడు ఎదటి వాళ్ళు కూడా మారాలి. మనం చర్చికి వెళ్తున్నామంటే ఎక్కడ చూపిస్తామండి? చిన్న విషయంలో కోపపడిపోతూ ఉంటాం. ఆ కోపమే ప్రతిదాన్ని కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి మనం మొదట మనం చూపిద్దామండి. మనం చూపించి మనం నడిచినప్పుడే మనతో పాటు మన వెనకాల ఉన్న వాళ్ళు, మన కొలీగ్స్ కానీ, మన చుట్టాలే కానీ, మన బంధువులే కానీ, ఓహో ఈ యేసు ప్రభు చర్చికి వెళ్తుంది కాబట్టి ఇవి మనం ఎన్నన్నా కానీ ఇంత తగ్గించుకుని ఉంటుంది. అంటే నేను కూడా దేవుడిని నమ్ముకోవాలి. మనం మాదిరిగా ఉంటేనే మనతో పాటు అనేకులు దేవుని సన్నిధికి రాగలుగుతారంట. బహు భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాము. మనం ఎవరికన్నా చెప్పగలుగుతున్నామో యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అని, ఆయన నమ్ముకుంటే మరి పరలోకం ఉందని, ఈ లోకం ఇదేది శాశ్వతము కాదని,